తిరుమలలో జరుగుతున్న అపచారాలపై పవన్ మాట్లాడడం లేదన్న రోజా. గోశాల పరిస్థితి ప్రజలందరికీ తెలియాలని వ్యాఖ్య. కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేసిన కేసీఆర్. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన అవసరం లేదు, బంగ్లాదేశ్ తరహాలో ప్రజలే పడగొడతారని వ్యాఖ్య. ఏపీలో వాసులకు శుభవార్త చెప్పిన చంద్రబాబు. మత్స్యకార భరోసా నిధుల విడుదలపై కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం. హైదరాబాద్ లో పెరగనున్న మెట్రో రైలు ఛార్జీలు, నష్టాలను తప్పించుకునేందుకు ఎల్ఎన్టీ సంస్థ కసరత్తులు. మీకు మీ అన్నకు పదవులు ప్యాకేజీలు ఇస్తే చాలా, మీ నోరు పెగలదా అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వైసీపీ నాయకురాలు మాజీ మంత్రి రోజా మండిపడ్డారు. సనాతన ధర్మం గురించి మాట్లాడే మీరు ఈ రోజు తిరుమలలో ఎన్నో అపచారాలు, ఘోరాలు జరుగుతున్నా ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. భూమన వైసీపీ ఎంపీ రోడ్డుపై పడుకుని నిరసన వ్యక్తం చేశారు. వారికి మద్దతుగా రోజా అక్కడకు వెళ్లి నిరసనలో పాల్గొన్నారు. ఈరోజు ఎంత దురదృష్టకరమంటే తమకు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం, అలాంటి గోవుల్ని పరిరక్షించాల్సిన బాధ్యత టీటీడీ మీద, ఆ పాలక మండలి మీద ఉంటే మరి వాళ్ళు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఇన్ని ఆవులు కానీ, ఇన్ని ఆవు దూడలు కానీ చనిపోయాయో మనం అర్థం చేసుకోగలం. దానిని కూడా రాజకీయం చేస్తూ వైఎస్ఆర్సీపీ మీద బురద జల్లుతూ నిన్న టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారు తన అఫీషియల్ తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ట్విట్టరు అలాగే ఫేస్బుక్లో దమ్ముంటే రండి అని సవాల్ విసిరారు. దాన్ని స్వీకరిస్తూ భూమన కరుణాకర్ రెడ్డి గారు, ఇది జరిగింది నిజం, మేమేవైతే ఫోటోలు సాక్ష్యాధారాలతో చూపించామో గోవులు దూడలు చనిపోయాయని ఒక్క ఫోటో కూడా మాఫింగ్ కాదు, మీరు ప్రూవ్ చేయడానికి మేము రెడీగా ఉన్నామని సవాల్ని స్వీకరించి 10 గంటలకు రమ్మని చెప్పడం జరిగింది. మరి ఈరోజు సవాలు విసిరిన పల్లా శ్రీనివాసు వాళ్ళు తప్పు చేయకపోతే, టీడీపీ పార్టీ శ్రేణులు తప్పు చేయకపోతే, ఈరోజు వాళ్ళ నిర్లక్ష్యం వల్ల టీటీడీ పాలక మండలి నిర్లక్ష్యం లేకుండా ఆవులు చనిపోకుండా ఉంటే ఈరోజు పోలీసులను ఉపయోగించి ఈరోజు ఎందుకు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు? ఎందుకు మీరు తోక ముడిచి పారిపోతున్నారు అని నేను అడుగుతున్నా. మీరు సవాల్ చేసినారు, మీరు తప్పు చేయలేదు అంటున్నారు కదా, తీసుకెళ్ళండి, మమ్మల్ని గోశాల దగ్గరికి తీసుకెళ్ళండి. కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్ గా ఉన్నప్పుడు ఎన్ని ఆవులు ఉన్నాయి, ఎన్ని దూడలు ఉన్నాయి, ఈ రోజు ఎన్ని ఉన్నాయి అనేది మనం చూపిస్తాం కదా. అలా లేకుండా వాళ్ళు మాట్లాడే తీరు చూస్తుంటే చాలా అసహ్యంగా ఉంది. మీ ఎల్లో మీడియా ఉంది, మీ పోలీసులు ఉన్నారు, మీ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, రండి మేము కూడా వస్తాం, మీ ఆధ్వర్యంలోనే ప్రూవ్ చేస్తామని చెప్తున్నాం కదా. అయినా మీరు ఎందుకు ఈ విధంగా పోలీసుల్ని పెట్టుకొని దాడి చేస్తున్నారని అడుగుతున్నా. అంటే క్లియర్ కట్ గా ఇక్కడ ప్రజలు అర్థం చేసుకోవాల్సింది, గోశాలలో గోవులకి ఎంత దుస్థితి ఉందో ఈరోజు మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు నిస్సిగ్గుగా కళ్ళు ఆర్పకుండా అబద్దాలు చెప్పటం ఆయన అలవాటు. మొన్న కూడా ఆయన అలాగే చెప్పాడు, గోశాలలో ఒక్క గోవు కూడా చనిపోలేదని. మరి ఈవో గారు ప్రెస్ మీట్ లో 43 గోవులు చనిపోయాయని చెప్పాడు, నిజం కాదా? ఇదే తిరుపతి ఎమ్మెల్యే 40 గోవులు చనిపోయింది చెప్పింది నిజం కాదా? ఇదే టీటీడీ చైర్మన్ గారు ఆవులు చనిపోకూడదా, ఇంట్లో ముసలోళ్ళు చనిపోరా అని బాధ్యత లేకుండా మాట్లాడింది నిజం కాదా? మరి ఇన్ని చనిపోతుంటే ఎందుకు చనిపోతున్నాయి? ఒక బాధ్యత కలిగిన ఆయన చైర్మన్ గా 2 సార్లు చేసినారు టీటీడీకి, బాధ్యతగా ఆయన చెప్పారు ఇలా జరుగుతుంది అని చెప్పినప్పుడు తప్పొప్పులు ఎక్కడ జరుగుతున్నాయి, ఎవరి వల్ల చనిపోతున్నాయి అవి తెలుసుకొని సరిదిద్ది వాటిని కాపాడాల్సిన బాధ్యత పెట్టుకొని ప్రభుత్వము పాలక మండలి ఈ విధంగా మాట్లాడటం, ఈ విధంగా దుమ్మెత్తిపోయటం, ఈ విధంగా హౌస్ అరెస్ట్ చేసి రోడ్డు మీద కూర్చోబెట్టడం కరెక్టేనా? ఇదే మేము చేస్తుంటే వాళ్ళని ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా సూటిగా అడుగుతున్నాను, సనాతన ధర్మం అంటున్నారు. మీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలో వచ్చి లేదు, డైవర్షన్ పాలిటిక్స్ చేసే పవన్ కళ్యాణ్, ఎక్కడో ఏదో జరిగితే మాట్లాడే పవన్ కళ్యాణ్. అన్న రమ్మన్నారు, రావచ్చా, వెళ్ళొచ్చా? మాకు సవాళ్ళు విసిరారు, లోపలే ఉన్నారంట ఎమ్మెల్యేలు అందరూ. మేము మమ్మల్ని అనుమతిస్తే మేము లోపలికి వెళ్తాం. టీడీపీ ఒక డ్రామాకి తెరలేపింది, పోలీసుల్ని పంపించి కరుణాకర్ రెడ్డి గారిని అడ్డుకుంటారు.
అడ్డుకొని కరుణాకర్ రెడ్డి గారు డ్రామాలు వేస్తున్నారు అని అంటారు. మేము ఇప్పుడు గోశాల దగ్గరికే వచ్చాం, నేను ఎంపీ గారినేమో అక్కడ ఆపేశారు, మమ్మల్ని లోపలికి పంపించడం లేదు. ప్రభుత్వంలో ఉన్నటువంటి టీడీపీ నాయకులు సాక్షాత్తు టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారే సవాల్ విసిరారు. లోపల జనసేన టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళేమో రమ్మని నేరుగా కరుణాకర్ రెడ్డి గారికి ఫోన్ చేశారు. మేము వీటికి వచ్చాం, మమ్మల్ని లోపలికి అనుమతించడం లేదు. చేయలేదనే కూడా తెలియజేశారు. మరి ఎందుకు అక్కడంతా కూడా ఆ నానయ్యకి ఎంపీ గారి వరకు సార్ పోయిందా వెహికల్ సార్ మన గేట్ దగ్గర కూడా మన చెప్పండి సార్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. బంగ్లాదేశ్ తరహాలో ప్రజలే స్వయంగా రోడ్లపైకి వచ్చి ప్రభుత్వాన్ని గద్దె దింపుతారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిరికి పందా అని కేటీఆర్ విమర్శించారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే భద్రత లేకుండా తెలంగాణలోని ఏ ఊరికైనా రావచ్చని సవాల్ విసిరారు. బ్రదర్, ఒక మాట, ఈ దేశంలో ఆయారాం గయారాం అనే సంస్కృతిని రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపులను తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఆయారాం గయారాం అని స్టార్ట్ చేసింది హర్యానాలో ఇందిరాగాంధీ. ఆడికెళ్ళి ఇప్పటిదాకా 2004లో మాతో పాటు కలిసి పోటీ చేశారు వీళ్ళు, ఇదే కాంగ్రెస్ వాళ్ళు. పోటీ చేస్తే 26 మంది మేము గెలిచినాం. అలా మా ఎమ్మెల్యేలు 10 మందిని గుంజుకపోయి కాంగ్రెస్ కలుపుకోలేదా? నిజం కాదా? ఇక మా లక్ష్మణరెడ్డి సాబ్ ఇన్నే ఉన్నాడు, ఆయన గెలిచిండారు 2004లో. మాతో పాటు 26 మంది గెలిస్తే అసలు పార్టీ ఫిరాయింపుల సంస్కృతికి తెలంగాణలో బీజం వేసింది ఎవడండి? కాంగ్రెస్ వాడు కాదా? వాళ్ళు తీసుకున్నదే వాళ్ళు. మరి ఇప్పుడు నీవు నేర్పిన విద్య నీరజాక్ష అన్నట్టు మొన్న కూడా మళ్ళీ 10 మందిని తీసుకున్నారు కదా. ఇప్పుడు పాపం వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళకి ఎదులో త్రిశంకు స్వర్గంలో కడియం శ్రీయర్ నడితే ఏ పార్టీలు ఉన్నాయంటే నాకేం తెలుసు అంటుండు. 10 మంది ఉన్నారు, ఏ పార్టీలు ఉన్నాయో ఎవడు చెప్పలేడు. పాపం వాళ్ళ బతుకంత ఘోరంగా అయిపోయింది వాళ్ళ అధ్వానంగా. నేనేమంటున్నా అంటే చేసిన వెధవ పనులన్నీ చేసి మా ప్రభుత్వాన్ని ఎవడ వడగొడతాడు. మేము వడగొట్టుడేంది? ఎప్పుడో బంగ్లాదేశ్ లెక్క తిరుగుబాటు వచ్చి ప్రజలకు తను నిలగొట్టి నిలగొడతారు మిమ్మల్ని. ఎందుకంటే మీరు చేసే లుచ్చ పనులకు ప్రజలకు కోపం వచ్చిందనుకో, రోడ్డు ఎక్కిండ్రు అనుకో, వాళ్ళ ఆగ్రహం తట్టుకోలేకపోతే ఎవడేం చేస్తాడు దానికి? మీ ప్రభుత్వాన్ని కూలగొట్టాల్సిన ప్రభాకర్ రెడ్డి చెప్పింది అక్షర సత్యం. ప్రభాకర్ రెడ్డి కరెక్ట్గా చెప్పిండు. ఏం చెప్పిండు? ప్రజలు మా దగ్గరకు వచ్చి ఆక్రోషిస్తున్నారని చెప్పిండు. ఏమన్నాడు? అన్న మేము తిరుగుతున్నప్పుడు వచ్చిన వాళ్ళు వచ్చి అంటారు ఎన్ని రోజులు భరించాలి దరిద్రాన్ని, ఎత్తవతల వాడే రాదుండ్రన్నా అంటున్నారు. మేము చేస్తామని చెప్పలేదు కదా, ప్రజలు చెప్తున్నారు, ఇట్లా అంటున్నారు. కొంతమంది అయితే మేము పైసలు కూడా చందాలు వేసుకొని ఇస్తాం రాబోయ్, వీళ్ళు కులగొట్టు రూక లొల్లిందని అంటున్నారని కూడా చెప్పిండు. ఎస్, మాతో కూడా అంటున్నారు, కానీ మేము కులగొడతామని చెప్తలేం. ఎస్, ఈ ప్రభుత్వం దరిద్రం, కాంగ్రెస్ కరోనా కంటే డేంజర్, ఎస్ ఇవన్నీ కరెక్టే. కానీ ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. ప్రజాస్వామ్యంలో 5 ఏళ్ళు ఉండాలి. నిర్ణయం తీసుకుంటే ప్రజలకు కూడా తెలియాలి. యూ కెన్ మేక్ చాయిసెస్, బట్ యు ఆర్ నాట్ ఫ్రీ ఫ్రమ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ చాయిసెస్. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఒక నిర్ణయం ప్రజలు తీసుకున్నారు, తీసుకున్న తర్వాత కాంగ్రెస్ అధికారంలో ఉంది. నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా కాంగ్రెస్ 5 ఏళ్ళు ఉండాలి, రేవంత్ రెడ్డే ఉండాలి 5 ఏళ్ళు. ఎందుకంటే మళ్ళీ 20 ఏళ్ళ తర్వాత ఎవరు కాంగ్రెస్ కోటేయడు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. కాబట్టి మాకు ఈ దిక్కుమాలిన ప్రభుత్వాన్ని కూలగొట్టే ఆలోచన కానీ ఎజెండా కానీ కర్మ కానీ మాకు లేదు. అవసరమైతే సందర్భం వస్తే ప్రజలే రోడెక్కుతారు, తొక్కేవతలు వాడేస్తారు. ఇంతకంటే పెద్ద పెద్ద నియంత్రణలే కొట్టుకపోయినారు. థ్యాంక్ యూ. ఆసక్తి ఉంటే అత్తాకోడళ్ల సీరియల్ చూపిస్తామని, మరోసారి అత్తాకోడల గురించి మాట్లాడితే మర్యాద ఉండదని పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి హెచ్చరించారు. అత్తాకోడళ్లు అంటే అంత చులకనా అని ప్రశ్నించారు. ప్రతి ఒక్కరికి కుటుంబాలు ఉంటాయని గుర్తు చేసుకోవాలని అన్నారు. అత్తాకోడళ్లు సీరియళ్లు చాలా ఆసక్తిగా ఉంటాయని ఎర్రబెల్లి దయాకర్ రావు చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. శివార్ల దాకా ఉరికించే బాధ్యత మా కార్యకర్తలని బెంబేలెత్తేటట్టు చేయాలంటే మనకు మిమ్మల్ని శివార్ల దాకా ఉరికించే బాధ్యత మాది. మా కాంగ్రెస్ లీడర్స్ ని తక్కువ అంచనా వేయద్దు. ఆల్రెడీ కాంగ్రెస్ తడాక ఏదో పాలకుర్తిలో రుచి చూపించినాం. 47,000 పైన మెజారిటీ తోటి గెలిచి చూపించినాం. ఆ రోజు మీరు ఎంత అనగదొక్కినా, ఎన్ని కేసులు పెట్టినా, ఎంత ఇబ్బంది పెట్టినా గానీ దడవకుండా ఆ రోజు ఒక్కొక్క కాంగ్రెస్ కార్యకర్త, ఒక్కొక్క సైనికుడై ఆ రోజు పోరాడింది. ఎవరు మీకు అంత అత్తాకోడళ్ళ సీరియల్ ఎక్కడైనా కావాలంటే చెప్పండి, నేను ఎవరితోటైనా మాట్లాడి మరి మీకు అంత ఎంటర్టైనింగ్ ఉండాలంటే సీరియల్ ఎక్కడైనా తీపిద్దాము. నేను చూడని అంతగానో అందరు అంటా ఉంటారు అత్తాకోడళ్ళ సీరియల్ బాగా ఇంట్రెస్టింగ్ ఉంటాయని.
అందుక మీరు ఊకే మా ఎంబటి పడుతుండ్రు అత్త కోడళ్ళని ఆ ముందు కూడా చెప్పినా కదా, మీకు అంత సినిమా సీరియల్ కావాలంటే వేరే ఏమైనా ఎపిసోడ్లు కావాలంటే నేను ఎక్కడైనా అడిగి కనుక్కొని ఇంట్రెస్టింగ్ ఎంటర్టైనింగ్ ఇట్లా ఎంటర్టైనింగ్ ఉండేటట్టు ఎక్కడెక్కడ ఉంటే అందరి ఇళ్లలో నేను ఇన్ఫర్మేషన్ తీసుకొని కావాలంటే ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క ఇంట్రెస్టింగ్ విషయం తీసుకొని మీకు ఇస్తా. అత్త కోడళ్ళు అంటే మీకు అంత ఇదిగుందా? ఏమనలేమనుకుంటుందా? లేకపోతే మీరు ఇన్నన్నా నేను ఎన్నడన్నా ఎప్పుడన్నా రియాక్ట్ అయినామా? అనుకోండి, ఇంకా కూడా అనుకోండి. నేను ఒక్కటే అనుకుంటా, మీరు ఎంత చెడు చేస్తే నాకు ఆ దేవుడు అంత మంచి చేస్తాడు. చెయ్యండి, ఎంత చేయాలనుకుంటుందో చెయ్యండి. ఇంకొకసారి అత్తా కోడళ్ళని లేనిపోని మాటలు మాట్లాడితే మటుకు అది అస్సలు కూడా మర్యాద ఉండదండి. ఎందుకంటే మీకు కూడా కుటుంబాలు ఉన్నాయి, అది అట్లా మాట్లాడడం చాలా తప్పు. హైదరాబాద్ మెట్రో రైలు ఛార్జీలు పెరిగే అవకాశం ఉంది. మెట్రో రైలు నిర్వహణ బాధితులు చూస్తున్న L&T సంస్థ తీవ్ర నష్టాల్లో కూరుకుపోవడంతో ఛార్జీలను పెంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇదివరకే బెంగళూరు మెట్రో ఛార్జీలను 44% మేర పెంచారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో ఛార్జీలను ఎంత పెంచాలనే అంశంపై L&T కసరత్తులు చేస్తోంది. ఇందులో భాగంగానే హాలిడే సేవర్ కార్డు, మెట్రో కార్డుపై లభించే 10% డిస్కౌంట్ను తొలగించింది. Inconvenience is regretted. స్వల్ప ఆలస్యం జరగనున్నది అసౌకర్యానికి చింతిస్తున్నాము. ప్రభుత్వం అందించే రేషన్ కోసం చాలా మంది ప్రజలు ప్రతి నెల ఎదురు చూస్తున్నారన్నది. రేషన్ అందించేందుకు రైతుకు అండగా నిలబడేందుకు బ్యాంకర్స్ సహకరించాలని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. విజయవాడ కానూరులో సివిల్ సప్లైస్ భవన్లో ఈ రోజు మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన బ్యాంకర్స్ తో సమావేశం జరిగింది. రాష్ట్రంలో పారదర్శక పాలన అందిస్తున్నామని, కాబట్టి బ్యాంకర్స్ వడ్డీ రేటు తగ్గించుకొని ప్రభుత్వం నిర్వహిస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలని కోరారు. మీతో నేనైతే మనసుకి మాట్లాడదామని అనుకుంటున్నాను, మీలో ఎట్లా ఉందో నాకు తెలియదు, కానీ ఏది దాచకుండా కుటుంబ సభ్యులుగా మనందరం కలిసి ప్రయాణం చేసే విధంగా రేపటి రోజున మనం చేసే ప్రతి కార్యక్రమంలో కూడా మీరు భాగస్వామ్యం. మీరు వేరే కాదు, మేము వేరే కాదు. ఆ ఆలోచన ముఖ్యంగా ఏంటంటే మేమే ఆశ్చర్యం. They have agreed to come down to 49 rupees. Okay. And raw rice, which is 52 rupees 40 paise, they have agreed to come down to 48 rupees. Question number 13.
ఏపీలోని మత్స్యకారులకు ప్రభుత్వం తీపి కబురు వినిపించింది. మత్స్యకార భరోసా నిధుల విడుదలపై కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 26 నుంచి మత్స్యకార భరోసా నిధులు విడుదల చేయనున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు ప్రకటించారు. ఏపీ కేబినెట్ భేటీ అనంతరం మీడియాతో మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడారు. ఈ సందర్భంగా మత్స్యకార భరోసా కింద మత్స్యకారులు 20,000 రూపాయలు సాయం అందించనున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 26 నుంచి ఈ కార్యక్రమం అమలు చేయనున్నట్లు తెలిపారు. నెట్ పోతే పార్షియల్ డ్యామేజ్ 9,000, నెట్ ఫుల్ బోట్ ఫిషింగ్ బోట్ విత్ నెట్ పార్షియల్ డ్యామేజ్ 9,000, ఫిషింగ్ బోట్స్ నాన్ మోటరైజ్డ్ విత్ నెట్ ఫుల్ డ్యామేజ్ 20,000, ఫిషింగ్ బోట్స్ విత్ నెట్స్ ఫుల్ డ్యామేజ్ మోటరైజ్డ్ 25,000. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా జైకా ప్రతినిధులతో హైదరాబాద్ మెట్రో 2వ దశ ప్రాజెక్టు కోసం ఆర్థిక సహాయం గురించి చర్చించనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు సమకూరుస్తున్నాయి. మిగిలిన నిధుల కోసం జైకా, ఏడీబీ వంటి అంతర్జాతీయ సంస్థల నుండి రుణాలు తీసుకోవాలని యోచిస్తున్నారు. సీఎం ఇతర జపాన్ కంపెనీల ప్రతినిధులతో కూడా సమావేశమై పెట్టుబడుల గురించి చర్చిస్తారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై అక్రమ కేసులు పెట్టారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. హైదరాబాద్ బషీరాబాద్లోని ఈడీ కార్యాలయం ముందు కాంగ్రెస్ నిర్వహిస్తున్న మహాధర్నాలో ఆయన పాల్గొన్నారు. రాహుల్ గాంధీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక అక్రమ కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీకి కనువిప్పు కలిగేలా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ధర్నా చేపట్టినట్లు వివరించారు. ప్రజలకు ఒక వాస్తవం తెలవాలి. అసోసియేటెడ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా నెహ్రూ గారు 1937లో అంకురార్పణ చేసినటువంటి ఏజేఎల్ సంస్థ. దానికి అనుగుణంగానే నేషనల్ హెరాల్డ్ గాని, నవజీవన్ పేపర్ గాని, కవామి గాని అన్ని కూడా ఈ దేశ ప్రజలకి సేవలు అందిస్తూ వస్తా ఉన్నాయి. ఆ పత్రిక నష్టాల్లో ఉన్నప్పుడు బయట పోయి आपको స్పెషల్ बोलना क्या, నష్టాల్లో ఉన్నప్పుడు అది కాంగ్రెస్ పార్టీ పత్రిక కాబట్టి ఇండియన్ కాంగ్రెస్ పార్టీ 90 కోట్ల రుణం ఇచ్చింది. దీన్ని కొండంత ఘోరంత చేసి ఇక్కడ మనీ లాండరింగ్ జరిగిందని ఒక పూచితోని 2014లో బీజేపీ ప్రభుత్వం వచ్చినాడు మొదలుకొని ఇప్పటి వరకు గాంధీ కుటుంబాన్ని బాధ పెడుతూ వస్తా ఉన్నారు. మన పేపర్కి మనం అప్పించుకున్నాం. నేషనల్ హెరాల్డ్ అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క పేపర్. అది నష్టాల్లో ఉంది, జీతపత్రాలకు డబ్బులు లేవనుకున్నప్పుడు మన పేపర్కి మన పార్టీ అప్పించుకుంది, రుణం ఇచ్చుకుంది. దాంట్లో మనీ లాండరింగ్ ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం అవట్లేదు. కొన్ని సంస్థ అన్న వేరొకగా మనం కొన్నామంటే అది కాదు. అసోసియేట్ జర్నలిస్ట్ సంస్థ అనేది నెహ్రూ గారు స్థాపించిన సంస్థ. ఆ తర్వాత 2010లో కాంగ్రెస్ పార్టీ అధీనంలో ఏర్పడినట్టు యంగ్ ఇండియా సంస్థ,
ఇవన్నీ కూడా కాంగ్రెస్ లో అంతర్భాగం. దాంట్లో గాంధీ కుటుంబ సభ్యులతో పాటు చాలా మంది వాటాదారులుగా ఉన్నారు. మన సంస్థాతులు నడుస్తున్న మన పేపర్కి మనం రుణం ఇచ్చుకుంటే వేరొళ్ళ ప్రమేయం లేదు, వేరొళ్ళకు రూపాయి ఇచ్చింది లేదు, వేరే చోట రుణం తెచ్చుకుంది లేదు, వేరొళ్ళ డబ్బు వృధా చేసింది లేదు. అయినప్పటికీ రాహుల్ గాంధీకి అడ్డుకట్ట వేయాలి. తెలంగాణ ప్రజలకు ఒక ప్రేమ అనే ముసుగులో యువత బలైపోతున్నారని, ఆవేశంలో చేసిన తప్పులకు జైలు పాలు అవుతున్నారని ఏపీ హోంమంత్రి అనిత అన్నారు. విశాఖలో మహిళా రక్షణకు కలిసికట్టుగా అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడారు. పోక్సో కేసుల్లో 20% మంది నిందితులు 20 ఏళ్ల లోపు వాళ్లే ఉంటున్నారన్నారు. 18 ఏళ్ల లోపు వాళ్లు 60% మంది ఉంటున్నారని చెప్పారు. అన్ని విద్యాలయాల్లో పోక్సో చట్టంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వ్యక్తిని హౌస్ అరెస్ట్ చేశారని కానీ, పలానా వ్యక్తి నిర్బంధించారని కానీ ఒక్కటి చెప్పండి. మేమైతే చాలా క్లారిటీగా ఉన్నాం. ఇంతకు ముందు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపనకు వస్తున్నాడంటే నా ఇంటి ముందు 10 పోలీసులు, పల్లా శ్రీనివాస్ గారి ఇంటి ముందు 10 మంది పోలీసులు, మమ్మల్ని బయటికి రాకుండా మా ఇంటి ముందు కుర్చీలు వేసుకొని 2 కానిస్టేబుల్. ఈ కల్చర్ పోయిందండి. మీరు ఏదైనా మీకు స్వతంత్ర ఇప్పుడు అక్కడ ఎస్పీ చెప్పింది ఏంటి, రండి అక్కడ ఏదైనా గొడవ జరిగే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఒక వర్గం ఒకసారి వెళ్ళండి, ఇంకో వర్గం ఇంకొకసారి వెళ్ళండి అని చెప్పారు తప్పించి ఎక్కడా కూడా ఎవరిని కూడా నిర్బంధించలేదు. మేము నిర్బంధించు హౌస్ అరెస్ట్లో నిర్బంధించడం లాంటివి ఏమీ లేవు. పరదాలు లేవు, చెట్లు కొట్టడాలు లేవు, ఏమీ లేవు. సజావుగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్డీఏ గవర్నమెంట్ పరిపాలన సాగుతుంది. పలానా వ్యక్తిని హౌస్ అరెస్ట్ చేశారని కానీ, పలానా వ్యక్తి నిర్బంధించారని కానీ ఒక్కటి చెప్పండి. మేమైతే చాలా క్లారిటీగా ఉన్నాం. ఇంతకు ముందు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అర్హులైన పేదలకు భూములు ఇస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ధరణిని అడ్డం పెట్టుకుని చాలా మంది భూములు ఆక్రమించారని ఆరోపించారు. ఆయా భూములను భూభారతి పోర్టల్ ద్వారా ఆడిట్ చేయించి స్వాధీనం చేసుకుంటున్నామన్నారు. అనంతరం వాటిని పేదలకు పంచనున్నట్లు వెల్లడించారు. ఇందిరమ్మ రాజ్యం వస్తే పేదోడి కన్నీరు ఎలా తుడుస్తుందో, పేదోడికి ఎలా అండగా ఉంటదో అన్న మాట ప్రకారం, ఇచ్చిన వాగ్దానం ప్రకారం అనేక ఛాలెంజ్లు, అనేక ఇబ్బందులు, అనేక కష్టాలు ఎదురైనా ఇచ్చిన ప్రతి మాటని తూచా తప్పకుండా పేదోడి ఇంటికి చేర్చాలని తపన పడుతూ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అనేక సందర్భాలలో ఈ ప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రి గారిని, ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారి కుటుంబాన్ని అనేక సందర్భాలలో అవమానించిన నాకు ప్రజలే ముఖ్యం, నాకు ప్రజల సుఖమే ముఖ్యం, ఈ రాష్ట్రంలో ఉండే పేదవాడికి అండగా ఉండటమే ముఖ్యమని తలంచి రాష్ట్రాన్ని అంతా పేదవాడి కష్టాలను తీర్చాలని తపనతో గౌరవ ముఖ్యమంత్రి గారి తాపత్రయం అనేక సందర్భాల్లో మీతో పాటు మేమందరం చూశాం. చూడటమే కాదు, తెచ్చుకున్న ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఏ కార్యక్రమం, మంచి కార్యక్రమం చేయాలన్నా, ఏ పేదోడి కష్టాలు తీర్చాలి అన్నా గడిచిన 10 సంవత్సరంలో వారు చెయ్యని పని ఈ 10 నెలలలో ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో చేస్తున్నామని అక్కురోషంతో, కచ్చతో పేదవాడికి మంచి జరిగితే అది ఇందిరమ్మ ప్రభుత్వానికి మంచి మార్కులు ఎక్కడ వస్తాయో అని అడ్డంకులు పెడుతున్నా అనేక విషయాలలో ప్రతిపక్షంలో వాళ్ళు ఉన్నారు. వారు ప్రత్యక్షంగా పరోక్షంగా కోర్టుల ద్వారా ఆటంకాలు కలిగిస్తున్నా ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని 8,19,000 కోట్ల రూపాయలు అప్పు చేసినా, తల తాకట్టు పెట్టైనా చెప్పిన ప్రతి మాటని చిత్తశుద్ధితో పేదవాడికి అందించిన దాంట్లో భాగమే ఈ భూభారత కార్యక్రమం. ప్రధాని నరేంద్ర మోదీ ఏపీలో పర్యటించబోతున్నారు. మే 2న ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పర్యటన ఖరారు అయింది. ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. అనంతరం ప్రధాని చేతుల మీదుగా అమరావతి రాజధాని పనులు పునఃప్రారంభం కానున్నాయి. ప్రధాని పర్యటన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయింది. ప్రధాని పర్యటనకు కట్టుదిట్టమైన పటిష్ట ఏర్పాట్లు చేసింది.
నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల చక్రవాత ఆవర్తనం బుధవారం బలహీనపడింది. దీని ప్రభావంతో రాబోయే 6 రోజుల పాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, నాగర్ కర్నూలు జిల్లాల్లోని గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో కూడిన ఈదురుగాలుల వాన కురిసే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నది.